వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రెసెంట్ మనతోటి తులా ఉమ్మకు ఉంది, ఒకసారి మాట్లాడదాం. సో గద్దర్ అవార్డ్స్ ఏంటి, గద్దర్ అవార్డ్స్ గురించి ఏం చెప్తారు? అసలు గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలనేది గద్దర్ పేరునైతే నిర్ణయించారు. కానీ ఆ ప్రోగ్రామ్ అంతా చూస్తుంటే ఎక్కడన్నా గద్దర్ నిశాన్ ఉందా? గద్దర్ పేరు గాని గద్దర్ ఫోటోగా అంటే పేరు పెట్టిరు, గద్దర్ అనేది పేరు పెట్టిరు, కానీ గద్దర్కి సంబంధించిన ఏ ఆనవాలు లేదాడ. ఎక్కడన్నా కనబడ్డదా? అసలు గద్దర్ అనేది పేరును ప్రభుత్వం ఉపయోగించుకోవాలని అనుకున్నదేమో కానీ గద్దర్ను మాత్రం గద్దరు జీవిత చరిత్ర గాని గద్దరు ఏ వర్గాల కోసం పనిచేసారు కానీ ఎక్కడ కూడా మనకు తెలియదు, కనబడదు. అసలు ఎక్కడ కూడా లేదు. కనీసం అందరు కూడా విమర్శించిన తర్వాత కూడా అరే మీరు గద్దర్ పేరు పెట్టుకొని గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వాలని అనుకున్నప్పుడు గద్దర్కు సంబంధించిన కనీసం ఫోటోనన్న పెట్టలేదు. మీరు ఆ ఫోటోనన్న పెట్టండి అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేసారు. అయినా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఈ రేవంత్ రెడ్డికి నేను చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు కూడా ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమము కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగానే ఉన్నదే తప్ప ఎక్కడ కూడా తెలంగాణకు ఉపయోగపడేది, తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు. చూడండి, మీరు చూస్తే ఏది చేసినా కూడా ఈ 18 నెలలలో సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా చూడండి, లగిచర్ల కావచ్చు, ఏది చూసినా కూడా ఆయన చేసేటువంటి ప్రతిదీ కూడా ఇవాళ హైడ్రా పేరు మీద నిరుపేద కుటుంబాల ఇల్లు కూల్చడం కానివ్వండి, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో లగిచర్ల లాంటి ప్రాంతాలలో ఎస్టీలు అంటే భూమి మీదనే ఆధారపడి బతికి కూలీనాలు చేసుకొని బతికేటువంటి చిన్న కుటుంబాల పొట్టలు కొట్టి భూమి గుంజుకోవడం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా. మొన్న మీరు చూసిరు ఏది ఇవాళ 70 ఏళ్ళ అందాల పోటీలకు సంబంధించినటువంటి కార్యక్రమము ఇవాళ మన ఇండియాకి అవకాశం వస్తే అది తెలంగాణలో ఒక అవకాశం వచ్చింది. ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే తెలంగాణకు పేరు తీసుకొచ్చేదిగా ఉండాలి. బ్రాండ్ ఇమేజ్ గా జరగలేదంటారా? మొన్న జరిగిన ఎక్కడ జరిగింది మీరు చూస్తే అంటే తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయాల్ని గాని ఇక్కడ ఉన్నటువంటి కళల్ని కానీ కల్చరల్ గా అన్ని రకాల కూడా ఉట్టిపడే విధంగా వివిధ దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి తెలియజేసే పద్ధతిలో ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను మహిళల్ని అవమానపరిచే విధంగా వాళ్ళ చూడండి, మహిళలకు ఎవరైనా కాళ్ళు కడుగుతారా? ఇక్కడ మనం కాళ్ళు కడిగే సంప్రదాయం ఉన్నదా? ఇక్కడ అడుగుతాం. పెళ్లిళ్ళల్లో బిడ్డనిచ్చే తల్లి కన్యాదానం చేస్తారు, లేదంటే చనిపోయినప్పుడు చివరి క్షణాలు చివరిగా సాగనంపేటప్పుడు కాళ్ళు కడిగి సాగనంపుతారు స్నానం చేపించి. ఆ రెండిట్లలో దేనికి వర్తిస్తుందని ఎందుకు మీరు కాళ్ళు కడిగిచ్చి తెలంగాణ ఇజ్జత్ తీసిరు? అదే విధంగా ఇవల్ల ఆ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు వివిధ పద్ధతులలో వివిధ స్థాయిలలో వాళ్ళు పోటీ చేసి గెలిచి ఇవాళ ఈ స్థాయికి వచ్చిర్రు. ఆ వచ్చినటువంటి వాళ్ళని గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ ఒక అందమే కాదు కదా, వివిధ పద్ధతులలో వాళ్ళను మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంటది. కానీ అట్లా కాకుండా ఇవాళ అందాల పోటీలలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు అంటే వాళ్ళు వేషాలుగానో డాన్సర్స్ గా ఒక బొమ్మలుగా ఆట వస్తువుల్లాగా వాళ్ళని ఆ రకంగా ట్రీట్ చేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది మొత్తము యావత్ మహిళలందరూ బాధపడే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతెందుకు ఆ పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళనే వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆమె వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అని అంటే ఆమె ఎన్ని రకాల అవమానాలు పడి బాధపడితే కదా ఆమె వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి దాని మీద ఇప్పటి వరకు విచారణ లేదు, దానిపైన కేసు లేదు. ఎందుకు అట్లా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మహిళల పైన ప్రవర్తించారు అని చెప్పేసి విచారణ లేదు, కమిటీ లేదు, పట్టించుకునే ఎవరికి కూడా నోటీసులు ఇవ్వలే. ఇవల్ల కేటీఆర్ గారు నిజంగా ఏం చేసిర్రు? ఇవాళ తెలంగాణ హైదరాబాద్ కు మంచి పేరు తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రానికి మంచి కంపెనీలు తీసుకురావాలి, పెట్టుబడులు వస్తే కంపెనీలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ రాష్ట్రం
మంచిగా అభివృద్ధి జరుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఆ కారు రేసును తప్పుబట్టి వాళ్ళ ఆ 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ దీనికి ఎంతో పేరు తీసుకొచ్చారు. ఎన్నో కంపెనీలు వచ్చినాయి. కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి డ్రా చేసిర్రు, ఎక్కడికి పోయినాయి అనేది వాళ్ళ అవన్నీ క్లియర్ గా ఉన్నటువంటిది ఆ అద్దంలో అంటే వైట్ పేపర్ మీద చాలా క్లియర్ గా కనబడుతుంది అది. కానీ అది పక్కకు పోంగ అవన్నీ తెలిసినా కూడా వాళ్ళ కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా దేంట్లోనో ఒక దాంట్లో ఇరికియాలి, ఈయనను బదనం చేయాలి, బీఆర్ఎస్ ను బదనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశపూరితమైనటువంటి పద్ధతిలో ఇవాళ మళ్ళా ఈడీకి పిలవడం కానీ ఇవాళ దాన్ని మళ్ళీ ఇంకా ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అంతా కూడా ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ 420 హామీలు అవన్నీ ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నది. ఉద్యోగులకు జీతాలు ఇస్తలేడు. అవన్నీ మర్చిపోవడానికి ఇవాళ ఏదో ఒక రకంగా ఇవాళ కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని వీళ్ళని ఇబ్బంది పెడితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలనేటువంటి పద్ధతిలో, కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఈ రకమైనటువంటి నోటీసులు ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఏమన్నా గమనిస్తలేరా? తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, మంచి చెడు ఆలోచిస్తారు. ఇవాళ అంత పెద్ద సమైక్యవాదుల కుట్రలను, కుతంత్రాలను ఛేదించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడంలో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సంఘటితంగా కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎట్లా బాగు చేసుకోవాలన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ గారికి ఉంటదే తప్ప ఇవాళ తెలంగాణ వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డికి ఉంటదా? అది లేదు. కాబట్టి ఆ సోయి తెలంగాణ పట్ల సోయి, తెలంగాణ ప్రజల పట్ల సోయి, తెలంగాణను బాగు చేద్దామనేటువంటి సోయి రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి ఇవాళ మంచిగా చేసేటువంటి ఒక మంచి పరిపాలన, ఒక ఉన్నతమైనటువంటి ఇవాళ ప్రజల ఉన్నత స్థాయిలో ఈ రాష్ట్రాన్ని చూడాలి. మంచి దేశంలోనే 29 రాష్ట్రంలో ఇది 29వ రాష్ట్రంగా మంచిగా అభివృద్ధిలో ఉండాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పాలన చేసింది. దాన్ని చూసి ఓర్వలేకనే ఇవాళ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కుట్రపూరితంగానే ఈ నోటీసులు ఇవన్నీ నేను భావిస్తాను.